Dear friends, let us read Matthew 1st chapter 23rd verse. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. Behold, the virgin shall conceive and bear a son, and they shall call his name Emmanuel, which means God with us. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన ఈ మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగిన. ఇదిగో, కన్యక గర్భవతి ఏ కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. See, dear friends, the creator of this whole universe came down in the form of Jesus. ఈ లోక సృష్టికర్త, ఈ లోకమంతటిని సృష్టించిన దేవుడు మరి శరీరధారిగా యేసయ్య రూపములో ఈ లోకానికి వచ్చినాడు. ప్రియులారా, ఇమ్మాన్యుయల్ మీన్స్ గాడ్ విత్ అస్. ఇమ్మాన్యుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. సో హీ కేమ్ టు బీ విత్ అస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో మనకు తోడుగా ఉండడానికి వచ్చినాడు. ప్రియులారా, నో. సో వెన్ వీఆర్ బైబిల్ సేస్ ఇన్ Matthew 11th chapter, మత్తయి సువార్త 11వ అధ్యాయము, will read verse 28వ వచనం. Come to me, all who labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. సో జీసస్ ఇన్వైటింగ్, కమ్ టు మీ. ఆయన తన యొద్దకు రమ్మంటూ ఉన్నాడు. వాట్ బైబిల్ సేస్ హియర్, పీపుల్ ఆర్ లివింగ్ with so many burdens, their weariness and troubles, sicknesses and family problems, children problems, financial problems, so many problems people are going through today in the society. ఈ దినమున మరి కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మరి పిల్లలతో సమస్యలు, ఉద్యోగాల్లో సమస్యలు, అనేక విధములైనటువంటి కష్టముల గుండా ప్రజలు ఈ లోకంలో వెళుతూ ఉన్నారు. ప్రియులారా, నో, వారు నాట్ ఏబుల్ టు బేర్ దిస్ ట్రబుల్స్, ఈ యొక్క కష్టాలను భరించలేనంత ఇదిగా వాళ్ళు మరి ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, దే ఆర్ వేరింగ్ అవుట్. వాళ్ళు అరిగిపోతూ ఉన్నారు. ఆ కష్టాలు, దే ఆర్ క్రష్డ్ అవుట్. ప్రజలు కష్టాల క్రింద నలిగిపోతూ ఉన్నారు. ప్రేయర్, నో. సో అట్ దిస్ సిచ్యుయేషన్ జీసస్ గివింగ్ అస్ ఇన్విటేషన్ టు కమ్ టు హిమ్. మరి అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి అంటూ ఉన్నాడు. వాట్ హీ సేస్ హియర్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఐ విల్ బీ విత్ యూ. నేను మీతో ఉంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను చూసుకుంటాను. ఐ విల్ హెల్ప్ యూ. నేను నీకు సహాయం చేస్తాను. ఐ విల్ ప్రొటెక్ట్ యూ. నేను కాపాడతాను. ఐ విల్ హీల్ యూ. నేను స్వస్థపరుస్తాను. సో మెనీ ప్రామిసెస్ ఈస్ గివింగ్ టు అస్, డియర్ ఫ్రెండ్. నో వాగ్దానములు యేసు ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇఫ్ వి రీడ్ జెరెమియా 31st chapter, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, will read verse 25. Jeremiah 31:25. I will satisfy the very soul, and every languishing soul I will replenish. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. హల్లెలూయా. See, dear friend, Jesus promising us here, I will satisfy the very soul.
అలసి ఉన్న వారిని ఆయన తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు. పీపుల్ ఆర్ లివింగ్ టుడే, పీపుల్ ఆర్ వెరింగ్ అవుట్ టుడే డియర్ ఫ్రెండ్. ప్రజలు అలసిపోతూ ఉన్నారు ప్రియులారా. నో, because of their studies, because of jobs, because of health issues, because of family issues. మరి చదువులను బట్టి, ఉద్యోగాలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, మరి రోగాలను బట్టి మనుష్యులు ఈ దినమున అలసిపోతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు, కృషించిపోతూ ఉన్నారు ప్రియులారా. But Jesus says, the Bible says, come to me, I will give you rest. యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటూ ఉన్నాడు. ఐ విల్ రిప్లెనిష్ యూ, ఐ విల్ ఫిల్ యూ, ఐ విల్ టేక్ అవే దట్ వెరీనెస్ ఫ్రమ్ యూ. నీలో ఉన్నటువంటి అలసటను నేను తీసివేస్తాను, నీలో ఉన్నటువంటి ఆ యొక్క అసంతృప్తిని తీసివేస్తాను, నా దగ్గర రండి అని యేసు ప్రభు ఇక్కడ ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియులారా. నాట్ ఓన్లీ దాట్, ఇన్ ఐజయా 43 verse 2 it says, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఐజయా verse 43 from verse 2, 2వ వచనం. When you pass through the waters, I will be with you, and through the rivers, they shall not overwhelm you. When you walk through the fire, you shall not be burned, and the flame shall not consume you. నీవు జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. డియర్ ఫ్రెండ్, వెన్ యూ గో త్రూ ద వాటర్స్, జీసస్ సేస్, ఐ విల్ బీ విత్ యూ. నీవు జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు ప్రియులారా. సో జీసస్ విల్ నాట్ లీవ్ యూ అండ్ రన్ అవే వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ సిక్నెసెస్ ఇన్ యువర్ లైఫ్ డియర్ ఫ్రెండ్. నీ జీవితంలో కష్టాలు, సమస్యలు, రోగాలు గుండా నేను వెళుతూ ఉన్నప్పుడు యేసయ్య నిన్ను వదిలేసి పారిపోడు ప్రియులారా. He says he will be with you when you go through the waters, when you go through the rivers, when you go through the fire. మరి నీవు వడిగల జలముల గుండా వెళుతున్నప్పుడు, నదుల గుండా వెళుతున్నప్పుడు, అగ్ని గుండాను వెళుచు ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటాను అంటూ ఉన్నాడు. అని సెడ్ యూ విల్ నాట్ బి కన్స్యూమ్. నీవు మరి అగ్ని జ్వాలల ద్వారా అగ్ని జ్వాలలు నిన్ను కాల్చివేయవు అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. బికాస్ when he is with you, ఆయన నీతో ఉన్నప్పుడు the fire also cannot touch you dear friend. అగ్ని కూడా నిన్ను ముట్టుకొనలేదు ప్రియులారా. We can see in Shadrach, Meshach, Abednego's life, Shadrach, Meshach, Abednego జీవితాల్లో మనం అదే చూస్తాం ప్రియులారా. They were thrown into the furnace. వాడు అగ్నిగుండంలో త్రోసివేయబడినారు, కానీ బట్ ఫర్నెస్, ద ఫైర్ కుడ్ నాట్ కన్జ్యూమ్ దెమ్. అగ్ని వారిని కాల్చివేయలేకపోయింది. బికాస్ గాడ్ వాస్ విత్ దెమ్ ఇన్ దట్ ఫర్నెస్. ఆ అగ్నిగుండములో దేవుడు వారితో కూడా నిలబడినాడు కాబట్టి అగ్ని వారిని దహించి వేయలేకపోయింది ప్రియులారా. టుడే మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ ప్రాబ్లమ్ విచ్ ఈస్ లైక్ ఎ ఫైర్. నువ్వు మరి అగ్ని లాంటి కష్టము గుండా నువ్వు వెళుతున్నావేమో. But Bible says Jesus wants to be with you and protect you in that fire, in that problem. మరి యేసు ప్రభు నీతో ఉండడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఆ యొక్క మరి ఆ అగ్ని, ఆ యొక్క సమస్య, ఆ కష్టము, ఆ రోగము నిన్ను దహించి వేయకుండా, నిన్ను నాశనము చేయకుండా, నిన్ను చంపివేయకుండా నిన్ను కాపాడతాను అంటూ ఉన్నాడు ప్రియులారా. ఇఫ్ యు రీడ్ Psalm 23 4th verse, కీర్తన 23వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. Psalm 23 verse 4. Says here, even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me, your rod and your staff, they comfort me. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. సో దిస్ వరల్డ్ ఈజ్ లైక్ in this world, when we are living in this world, always death follows us like a shadow, dear friend. మరి ఈ లోకములో మనం జీవించినంత కాలము
మరి మరణం అనేది నీడవలే మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది ప్రేలరా. బట్ బైబిల్ సేస్ హియర్ డేవిడ్ వాస్ టెల్లింగ్, బికాజ్ యు ఆర్ విత్ మీ ఐ విల్ ఫియర్ నో ఈవిల్. నీవు నాతో ఉన్నావు కాబట్టి నేను ఏ అపాయమునకు భయపడను అంటూ ఉన్నాడు ప్రేలరా. దో వీఆర్ సరౌండెడ్ బై డేంజర్స్ టుడే, మన చుట్టూ ఎన్నో అపాయములు ఉన్నప్పటికీ, బికాజ్ ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, ఇఫ్ జీసస్ ఇస్ విత్ యూ, ఇఫ్ ఇమాన్యుయల్ ఇస్ విత్ యూ, మరి ఇమాన్యుయల్గా వచ్చినటువంటి యేసయ్య మనతో ఉన్నట్లయితే, నో, హీ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ డేంజర్స్ ఇన్ దిస్ వరల్డ్. నీకు వచ్చే అపాయములన్నిటిలో కూడా దేవుడు నీకు కాపాడుతాడు, దేవుడు నీకు రక్షణ అనుగ్రహిస్తాడు ప్రేలరా. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇఫ్ యూ రీడ్ సామ్ 91, కీర్తన 91వ అధ్యాయం మనం చూసినట్లయితే, విల్ రీడ్ ఫ్రమ్ వర్స్ 3, 3వ వచనం చదువుకుందాం. Psalm 91 verse 3, for he will deliver you from the snare of the fowler and from the deadly pestilence. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇఫ్ జీసస్ ఇస్ విత్ యూ, యేసు ప్రభు నీతో ఉన్నట్లయితే, he says he will deliver you from the snare of the fowler and from the deadly pestilence. వేటగాని మరి ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. He will cover you with his pinions, under his wings you will find refuge. His faithfulness is a shield and buckler. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. You will not fear the terror of the night, nor the arrow that flies by day. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, అలాగే చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచు రోగమునకైనను నీవు భయపడకుందువు. హల్లెలూయా. So dear friend, there are so many blessings we will receive if God is with us, Jesus is with us. యేసయ్య మనతో ఉంటే ఈ లోకంలో ఎన్నో ఆశీర్వాదాలను మనం పొందుకోగలం, అనుభవించగలం ప్రేలరా. That's what Jesus telling, come to me, I will give you rest. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటూ ఉన్నాడు ప్రేలరా.